అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్ష అయితే ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పుడే ఒక్కొక్కరిగా అభ్యర్థులంతా కూడా బయటికి వస్తున్నారు. దాదాపు 10:30 నుంచి 1 గంట వరకు సాగినటువంటి పరీక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పి భారీ మొత్తంలో అభ్యర్థులు అయితే సమాధానం ఇస్తున్నారు. చాలా పేపర్ అయితే కొంత మోడరేట్గా వచ్చిందన్న వాదన వినిపిస్తుంది. చాలా ఏళ్ల పాటు శ్రమించి ఈ పరీక్షను పూర్తిగా పరీక్ష హాజరయ్యమని చెప్తున్నారు అభ్యర్థులు. ఒక్కొక్కరికి కొంతమంది అభ్యర్థులు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ప్రశ్న పత్రం ఎట్లా ఉంది? కొంచెం టఫ్ ఉందా లేకపోతే ఎట్లా అనిపించింది? బాగానే వచ్చిందండి, ఈజీగానే వచ్చింది. ఓకే, అంటే ఇక ప్రిపేర్ అయిన వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. లేదు అని అంటే ఇక ఏదో మామూలుగా పెట్టొద్దాం అనుకుంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. నాకైతే బాగానే అనిపించింది. చాలా కాలం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కూడా గత ప్రభుత్వంపై అనేక అపవాదాలు వచ్చాయి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని. సో ఈసారి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తూ వస్తుంది. లోపల ఏర్పాట్ల విషయంలో ఏమన్నా కుదిరిందా పూర్తిగా? అంటే ఈసారి థంబ్ ఇంప్రెషన్ అన్నారు, బయోమెట్రిక్ అన్నారు, కాబట్టి ఎట్లా ఉంది ఆ ప్రాసెస్ అంతా కూడా? ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉందండి. గత ప్రభుత్వం నిర్వహించినటువంటి దానితో పోలిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము కొద్దిగా మెరుగ్గా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉన్నది. మనకు ప్రతి ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఇన్విజిలేటర్స్ కూడా బాగా మంచిగా పాటించడం కూడా జరిగింది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు కానీ, బయట సెక్యూరిటీ స్టాఫ్ కానీ ఏమన్నా లోపల ప్రశ్నపత్రం ఇచ్చే సమయం సరైన సమయానికే ప్రశ్నపత్రం మీ వద్దకు చేరిందా? టైం ఏముంది? సరైన సమయానికే ప్రశ్నపత్రం చేరిందండి. మొత్తంగా అభ్యర్థులు అయితే చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం మాత్రం చాలా పకడ్బందీ ఏర్పాటు చేసింది. అటు ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చిందని చెప్తున్నారు. మొదటిసారి తెలంగాణలో అంటే ప్రభుత్వం మార్పు తర్వాత టీఎస్పీఎస్సీ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తూ వస్తుంది. సో చాలా సీరియస్ ఫోకస్ అయితే ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి. ఎటువంటి అపవాదు లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహణకైతే ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేసిందని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా జ్యువెలరీస్ కానీ, షూస్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లోపలికి అనుమతించమని చాలా కరాఖండిగా స్పష్టంగా హెచ్చరిస్తూ అభ్యర్థులకైతే పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు. చాలామంది దాదాపు ఒక ఖమ్మం జిల్లాలోనే మొత్తం 52 పరీక్ష కేంద్రాల్లో 18,000 మంది పైచీలకు అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లయితే మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం మరికొంతమంది అభ్యర్థులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నపత్రానికి సంబంధించి బ్రదర్, ఎట్లా వచ్చింది ప్రశ్నపత్రం? చాలా టఫ్ ఉందంటున్నారు, కొంతమంది చాలా మధ్యస్థంగా ఉందంటున్నారు. ఎట్లా ఉంది? నార్మల్గా ఉందండి, ఈజీగా ఉంది, పర్లేదు, చేయొచ్చు, లీడ్ చేయొచ్చు. అంటే దాదాపు కొన్నేళ్ల పాటు దీనికోసం శ్రమించి ఉంటారు, గ్రంథాలయాల పాటు కోచింగ్ ఇన్స్టిట్యూట్ తిరిగి ఉంటారు. సో మీ కళ నిజంగా సాకారం అవుతుందన్న ఒక ఆశ, ఆలోచన మీకు ఉందా, ఏర్పడిందా? అంటే అటెంప్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ చూడాలని క్వశ్చన్ ఆన్సర్స్ అంటే సబ్జెక్ట్ మీద డెప్త్గా అవగాహన ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, సబ్జెక్ట్ చదివిన వాళ్ళు చేయలేరు. ఇది ఓకే, సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు చేయగలుగుతారు. అంటే గతంతో పోలిస్తే ప్రభుత్వ మార్పు తర్వాత టీఎస్పీఎస్సీ మొదటిసారి ప్రస్తుతం ఈ పరీక్ష నిర్వహిస్తుంది కాబట్టి ప్రశ్నపత్రం సలడి అంటే గతంతో పోలిస్తే గతంలో ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారా? అప్పటికి మార్పు ఏమైనా ఉందా? ఉంది, మార్పు ఉందండి, చాలా మార్పు ఉంది. ఓకే, ప్రశ్నలు కూడా బాగున్నాయి. ఏర్పాట్ల విషయంలో ఎట్లా ఉంది పరీక్ష నిర్వహణ? సెక్యూరిటీ ఎక్కువ ఉందండి, మంచిగా చెక్ చేశారు. అంతకుముందు ఈ రకంగా చెక్ చేయలేదు. దగ్గర లోపలికి వెళ్ళేసరికి చాలాసార్లు చెక్ చేశారు. మళ్ళీ మధ్యలో వచ్చి బయోమెట్రిక్ తీసుకున్నారు ఎగ్జామ్ మధ్యలోనే. బాగుంది. సమయం అంతా సరిపోయిందా అండి? అంటే మీ దగ్గరికి సరైన సమయానికి ప్రశ్నపత్రం వచ్చిందా? సరైన సమయానికి వచ్చింది సార్, ముందే వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు, ఇన్విజిలేటర్స్ కూడా కోఆపరేట్ చేశారు. చెకింగ్ కూడా బాగుంది సార్, ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ కావచ్చు, విఫలమైంది పూర్తిగా పరీక్షలు నిర్వహించడంలో. సో ఈసారి ఏమన్నా మార్పులు చేర్పులు బాగానే జరిగాయా, లేకపోతే ఈసారి కూడా అదే లోటుపాట్లు ఏమైనా కనిపించాయి? సార్ ఈసారి అంతకుముందులాగా లేదు, ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనకు కోడింగ్ ఉండేది, ఇప్పుడు అలా కాకోకుండా డైరెక్ట్ నెంబర్స్ వైజ్కి ఇచ్చారు పైన పేపర్స్కి. సో దానివల్ల ఎవరు ఎలాగే కోడ్ అనేది ఎవరికి అర్థం కాకుండా ఈ నెంబర్స్ ఇచ్చారు. బాగుంది, ఎగ్జామ్ మెథడ్ కూడా బాగుంది, పేపర్ కూడా బాగా వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా బాగా చర్యలు తీసుకుంది మంచిగా. సమయం సరిపోయిందా అండి? మీరు పూర్తిగా ఏమైనా టైం అంటే ఇప్పుడు మిమ్మల్ని వాచ్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమీ కూడా అలౌ చేయలేదు కదా, సమయం సరిపోయింది? సమయం ఎప్పటికప్పుడు అరగంటకు ఒకసారి మిమ్మల్ని ఇండికేట్ చేస్తున్నారా ఇన్విజిలేటర్? చేస్తున్నారండి, అరగంటకు ఒకసారి బిల్ కొట్టారు, వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇన్విజిలేటర్స్ చెప్తున్నారు. బాగానే కోఆపరేట్ చేశారండి వాళ్ళు కూడా. ఎట్లా రాసామా పరీక్ష? ఎట్లా రాసాం? పర్వాలేదు సార్, చాలా కష్టపడుతున్నావు నేను చూస్తుంటే. ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మమే సార్, లోకల్ రేతి సెంటర్. ఎట్లా అనిపించింది? పేపర్ టఫ్ అనిపించిందా, సులువుగా ఉందా, మధ్యస్థంగా? పర్వాలేదు అనిపిస్తుంది సార్. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఎక్కువగా? ఎక్కువ వచ్చేసి కామర్సే సార్. ఓకే, సో కామర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి? కామర్స్ అంటే రావలేదు కానీ మామూలుగా బయట అదర్ టాపిక్స్ నుంచి వచ్చాయి. ఓకే, బాగానే అటెంప్ట్ చేశారు.
ఎస్, ఎట్లా ఉందన్న పేపర్? ఎట్లా ఉంది పేపర్? సరళి ఏ విధంగా ఉంది? పేపర్ బాగానే ఉంది కానీ కోచింగ్ తీసుకుంది ఏం రాలేదు. ఇట్లా జనరల్ నాలెడ్జ్ బాగా ఇచ్చాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో గెలిచింది రేవంత్ రెడ్డి గారు కోచింగ్ తీసుకున్నారన్న? తీసుకున్నాం సార్. దాంట్లో ఏం రాలేదు కానీ జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చింది. హిస్టరీ, సోషల్, మ్యాథ్స్, ఎకనామిక్స్, జువాలజీ అట్లా వచ్చినాయి సార్. తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా? క్వశ్చన్ వచ్చినాయి సార్, 4 క్వశ్చన్లు వచ్చినాయి. గ్యాస్ సిలిండర్ది ఒకటిది, ఒక 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, అది ఒకటి వచ్చింది. 200 గృహలక్ష్మి అది ఒకటి వచ్చింది సార్. అంటే 6 గ్యారెంటీల స్కీమ్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి 3 క్వశ్చన్లు వచ్చినాయి సార్. ఓకే, ఎట్లా అంటే సరైన సమయాన్ని మీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారా? సమయం సరిపోయిందా? లేక టైం సరిపోయింది సార్, కరెక్ట్గా సరిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసి దాంట్లో ఎంటర్ అయినాం సార్. ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా జరిగాయండి? అంటే లోపల గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీని వాళ్ళు గేటు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వదిలేశారు. దాంట్లో అందరు బాగానే రాసేస్తారు. మొత్తంగా పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పుకోవాలి. టీఎస్పీఎస్సీ కూడా చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అటు పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేవు. బయోమెట్రిక్ విధానం కూడా ఈసారి కలిసి వచ్చింది. కోడింగ్ విధానంలో ప్రశ్నపత్రాలను ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి ఆలోచన ప్రభుత్వం తీసుకొచ్చింది, టీఎస్పీసీ తీసుకొచ్చిందని చెప్తున్నారు అభ్యర్థులు. ఏదేమైనప్పటికీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో అటు ప్రభుత్వం అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇక మెయిన్స్లో ఏ విధంగా మెయిన్స్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది, పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు లేకుండా వ్యవహరించేలా ఇదే పాలసీని ముందు కూడా కొనసాగిస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇది వీడియో సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.